ఇవాళ నేను కొడంగల్ నియోజకవర్గం మన బొమ్రాస్పేట మండలం రేగడి మైలారం దగ్గర ఉన్నటువంటి మూడు మామిల తండా ఊరికి వచ్చిన మన మార్చి 1 తారీఖు నాడు ఒక ముగ్గురు యువకులను ఈ ఊరు నుంచి తీసుకుపోయి పోలీసు వాళ్ళు విచక్షణారహితంగా కొట్టారు. ఇప్పుడు అమ్మ అన్నాడు, నీ అమ్మ దిగుతా లంబడి కొడుకులు అట్లా అన్నాడు. సరే సార్ నాతో ఫోన్ కొనుక్కి స్విచ్ ఆఫ్ చేసిండు. ఒకటి అయిన టైం ఒకటి అయితే లోపల పిలిచిండు రాని లోపల అని లోపల కడిగేసిండు. ఆ తలుపు కూడా మూసిండు, కిటికీలు మూసిండు. కొడుకులు అలా ఏడకుండి నాకు కొట్టిండు. సార్ కాలు మొక్కుతా సార్ కొట్టకంటే ఈ సారి నీ అమ్మ దెంగు లంబడుకో కూడా మీ శివాలయాలే ఉన్నాడు రా. అతని కాలు మొక్కుతుండే సార్, 5 నిమిషాలు ఆగి కొట్టండి సార్. లంజా కొడుక మీ దేవుడు అండాడు, వారు దేవుడు అని రుబాబ్ చేసిరు కదా. శివలాల్ దేవుడు మీ దేవుడు రుబాబ్ చేసి శివలాల్ ఇప్పుడు ఇడిపిస్తుండ మీకు, నీ దేవుడు అంటారా? మరి సీఎం గారి సొంత నియోజకవర్గము కొడంగల్ నియోజకవర్గము. మరి ఇక్కడ పోలీసు వాళ్ళ రౌడీ రాజ్యము, పోలీసు వాళ్ళ దౌర్జన్యం ఎందుకు ఇంతలా ఉంది, దేనికోసం ఉంది? నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. సో ఇవాళ నేను కొడంగల్ నియోజకవర్గం మన బొమ్రాస్పేట మండలం రేగడి మైలారం దగ్గర ఉన్నటువంటి మూడు మామిల తండా ఊరికి వచ్చిన. ఈ ఊరిలో మన మార్చి 1 తారీఖు నాడు ఒక ముగ్గురు యువకులను ఈ ఊరు నుంచి తీసుకుపోయి పోలీసు వాళ్ళు విచక్షణారహితంగా కొట్టారు. దేనికోసం కొట్టిరయ్యా అంటే వాళ్ళ కులదైవమైనటువంటి సేవలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా వాళ్ళు ఒక చిన్న ఈవెంట్ ఏర్పాటు చేసుకుంటే కొడంగల్లో, ఆ ఈవెంట్లో వీళ్ళందరూ డీజే పెట్టి అక్కడ కొడంగల్లో ఉంటే పోయిన నెల అంటే ఫిబ్రవరి 15వ తారీఖు నాడు ఈ ఈవెంట్ జరిగితే మొన్న 1 తారీఖు నాడు ఒక ముగ్గురిని ఐడెంటిఫై చేసి తీసుకుపోయి పోలీసు వాళ్ళు విచక్షణారహితంగా 3rd డిగ్రీ అంటాం చూసారా, గట్ట 3rd డిగ్రీ ప్రయోగించి కాళ్ళు చేతులు కమిలిపోయే విధంగా కొట్టిరు. ఒక వ్యక్తి అయితే అందులో ఈ ముగ్గురిట్లలో ఒక వ్యక్తి అయితే చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఈ తాండూరు పక్కన ఉన్నటువంటి తాండూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొంది ఇప్పుడు ఆయన్ని ఇవాళ డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చారు. ఎంత దారుణంగా ఉందంటే ఆయన లేవలేని పరిస్థితి, ఆయన కనీసం నిల్చోలేని పరిస్థితి, ఘోరంగా కమిలిపోయేటట్టు కొట్టిరు. మరి సీఎం గారి సొంత నియోజకవర్గము కొడంగల్ నియోజకవర్గము. మరి ఇక్కడ పోలీసు వాళ్ళ రౌడీ రాజ్యము, పోలీసు వాళ్ళ దౌర్జన్యం ఎందుకు ఇంతలా ఉంది, దేనికోసం ఉంది? ఇది పార్టీలకు సంబంధించినటువంటి వ్యవహారమా, లేదనుకుంటే ఒక కక్షపూరితమైనటువంటి వ్యవహారమా, లేకపోతే దేనికోసం ఇంతగానము ఇబ్బందులు పెడుతున్నారు అనేది మనము మీ ముందుకు పెట్టడం కోసం నేను ఇలా కొడంగల్ రావడం జరిగింది. నేను ఇవాళే స్క్రీన్కి వచ్చిన, నా మీద కూడా ఇదే కాంగ్రెస్ గూండాలు నా మీద దాడి చేసిన తర్వాత తొలిసారి నేను ఇలా కొడంగల్కి రావడం జరిగింది. వాళ్ళని మీకు చూపిస్తాను, వాళ్ళని ఎంత ఘోరంగా కొట్టిరో మీరు చూడండి ప్రజలారా. ఎంత దుర్మార్గమైనటువంటి రాజ్యం నడుస్తూ ఉంది, పోలీసు రాజ్యం ఏ విధంగా నడుస్తూ ఉందో మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. నేను ఇట్లా రోడ్డు మీదకి రాగానే ఈ ఊరు తండా మొత్తం కదిలొచ్చింది ఆడికి. అంటే ఈ ఊర్లో ఎంత భయాందోళనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎంత భయానక పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ తండ్రి అయితే కాళ్ళ మీద పడేటువంటి పరిస్థితులు ఉన్నది. అంటే కొడుకుని ఎంత విచక్షణారహితంగా కొట్టిరో పోలీసు వాళ్ళు చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు లోపలికి రండి, నమ్మటి నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తా. లోపల ఆయన పడుకున్నాడు పాపం బెడ్ మీద. ఇగో నమస్తే బ్రదర్, మీ పేరు ఏం పేరు? దశరథ. ఒక్కసారి ఇక్కడ చూడండి ప్రజలారా, ఇగో ఎట్లా కొట్టిరంటే ఘోరంగా ఈ చెయ్యి మీద కొట్టిరు. ఇక్కడ ఈ 2 కాళ్ళు, 2 అరికాళ్ళ మీద అసలు 2 మొత్తం కాళ్ళ మీద లేచి నిలబడకుండా ఎంత దుర్మార్గంగా కొట్టిరో చూడండి. ఒక్కసారి ఆయనతోనే మాట్లాడిద్దాము, అంటే ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది ఆయనతో మాట్లాడే ప్రయత్నం. నమస్తే బ్రదర్. నమస్తే. ఎట్లా ఉంది ఆరోగ్యం, ఎట్లా ఉంది? చాలా పరిశాంతంగా ఘోరంగా ఉంది. ఇప్పుడు నీ పేరు ఏం పేరు? దశరథ. మీది ఇప్పుడు ఈ మూడు మామిల తండ. అసలు ఏమైంది, ఎందుకు కొట్టిరు నిన్ను పోలీసు వాళ్ళు? అంటే జయంతి రోజు మన జనవరి 15వ తారీఖు రోజు జయంతికి పోయినా మేము. ఓకే. పోయింటే అది ఆ రోజు డీజే పోయినా, మా ఎంటనే పోయినాం డీజే ఎంట మేము. ఓకే. అంటే కొడంగల్లో పెట్టిరా? కొడంగల్ పోయినాం, ఈ నుంచి తండాకి వెళ్ళి కొడంగల్ పోయినాం. ఓకే. కొడంగల్ పోతే ఎస్ఐ ఏమన్నాడు అంటే డీజే పర్మిషన్ లేవు, డీజే పెట్టరాదు, మీరు ఎట్లా వచ్చిండ్రో అట్లా నడిచిపోవాలని చెప్పాం. అంటే మేము చెప్పినాం అట్లనే పోతాం సార్, డీజే పెట్టాం, మేము పెట్టాం, అట్లనే పోతామంటే లేదు ఈ నుంచి ఇంటికి పోయిండమని చెప్పి నాకు చెప్తే మేము చెప్పినాం సార్కు, సార్ ఏం డీజే పెట్టాం అట్లనే పోయి వస్తాం, గుడికి పోయి రిటర్న్ వస్తామంటే లేదు ఆడ గుడి ఉందా శివలాల్ది? ఆడ గుడి ఇంకా కట్టలేము కానీ అది ఇచ్చిండ్రు, ఆడ జాగా ఇచ్చిండ్రు కట్టడానికి. ఓకే. శివలాల్ గుడి. అంటే మేము పోయినాం. పోయినాక ఆడ ఏం చెప్పినంటే పెద్దలు, నీ మీద కేసు చేయ, ఫస్ట్ ఏమన్నాడు నీ మీద కేసు అవుతుంది,
మీరు అట్లా చేస్తున్నారు కదా కేసు అవుతుందని చెప్పిండు. అంటే మేము పోయినాం అట్లనే వాడు మాట అయినా పోయినాం. ఆడ పోయి రిటర్న్ వచ్చినాం. రిటర్న్ వచ్చి ఆడ పెద్దలు ఏమన్నా మేము నా కేసు కావు ఏం కావు సరే అని మేము రిటర్న్ ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినప్పుడు 2-3 దిన తర్వాత కేసు అయింది మీ మీద అంటే మాకు ఫోన్ చేయలేరు వాళ్ళు ఎవరు ఎస్ఐ చేయలేరు పోలీసులు ఎవరు చేయలేరు. నాకు మా తండ్రులు మా దోస్తులు నాకు ఫోన్ చేసే అట్లా మన 5 మంది మీద కేసు అయింది అంటే సరే కేసు అయితే వాడు ఫోన్ చేయలే కదా ఎస్ఐ ఫోన్ చేయలేడు అంటే నేను 2 సార్లు పోయినా పిఎస్కి పోయినా పిఎస్కి అయితే సాయంత్రం పోయినా సాయంత్రం 6 గంటలకు పోయినాం ఎస్ఐ అయితే అంటే ఇప్పుడు వద్దు రేపు రండి మొత్తం కలిసి రండి అన్నారు. ఎప్పుడు మొన్న మార్చిలోనే 25 తారీఖు పోయినాం అంటే సరే ఇప్పుడు పోయి రేపు పొద్దుగల రా అన్నారు. పొద్దుగల ఇంకా పొద్దుగల వెళ్ళినాం 4 వెళ్ళినాం ఒకడు లేకుండా పిల్లగాడు వాడిని కూడా తీసుకోరండి మీరు తీసుకొస్తేనే మీ కేసు సాల్వ్ చేస్తానే అన్నాడు. అంటే సరే నేను శుక్రవారం రోజు మొన్న శుక్రవారం కదా శుక్రవారం రోజు పోయినాం మేము పోతే ఇంకా పొద్దుగల రామన్నాడు. పొద్దుగల 2 తారీఖు వెళ్ళినాం. 2 తారీఖు వెళ్తే మా వాళ్ళు ఏం చేసిండ్రు అంటే పరిగి వెళ్ళిండు. నేను ఒక్కడనే పోయినా ఫస్ట్ పోలే ఏమంటే ఎస్ఎస్ఆర్ పిలిచిండు నువ్వు పో అన్నాడు. పోయినా నేను పోతే ఆడ లోపల పీస్లో కూర్చున్నా నాతో ఫోన్ గుంజుకున్నాడు. ఫోన్ గురించి స్విచ్ ఆఫ్ చేసే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత నీ అమ్మ దెంగు ఆడ పక్కలో కూర్చోపో అట్లా అన్నాడు. సరే ఎవరన్నారు అట్లా ఎస్ఐ అన్నాడు. ఏం పేరు ఆయన పేరు? భరత్ రెడ్డి. భరత్ రెడ్డి ఎస్ఐ మాది తక్కువ ఉండవు అందుకే నేను గప్ప కూర్చున్నా. ఇప్పుడు అమ్మ అన్నాడు నీ అమ్మ దిగుతా లంబడి కొడుకులా అట్లా అన్నాడు. సరే సార్ నాతో ఫోన్ కొనుక్కి స్విచ్ ఆఫ్ చేసిండు. పక్కన కూర్చున్నా. ఇంకో పిల్లగాడు వచ్చి క్యాస్ట్ పేరు పెట్టి తిట్టిండా మొత్తం అప్పుడే కూడా అట్లా అన్నాడు. తర్వాత కొట్టినప్పుడు కూడా అట్లా టీటీ అట్లా అంటున్నాడు జన. తర్వాత ఇంకో పిల్లగాడు వచ్చిండు. ఓ పిల్లగాడు ఫోన్ గుంజుకున్నాడు. వాని కూడా నా పక్కన కూర్చుని పెట్టిండు. సరే అన్న సరే ఇంకోటి నిరేషన్ ఉంటాడు వాడు వచ్చిండు. నిన్ను ఎక్కడెక్కడ కొట్టి చెప్పండి ప్రధాన నేను వాళ్ళతో మాట్లాడిస్తే నేను ఇబ్బంది పెట్టకుండా నిన్ను ఏడం కొట్టిండు ఆయన చెప్తా అంతా కూర్చున్నాం. 1 గంట మా పెద్దోళ్ళు వచ్చిండ్రు మాట్లాడు. మా పెద్దోళ్ళు ఏమంటే పిల్లలకు భయపడుతున్నాడు కొట్టకు ఏమైనా ఉంటే నా ముందర కొట్టు నీ కోపం ఉంటే నా ముందర కొట్టు సరే నేను ఒప్పుకుంటా కానీ నేను పోయిన తర్వాత పిల్లలకు ఏం చేయకు కొట్టకు బుగులు పడుతున్న పిల్లలంటే సరే సార్ నేను ఎవరికి పిల్లలకి కొట్టాను ఏం చేయను 2 గంటలు కూర్చుని పెడతా. కూర్చుని పెట్టిన తర్వాత నేను ఇడిచిపెట్టే వాళ్ళకు సిగ్నేచర్ ఇడిచిపెట్టాను. ఒకటి అయిన టైం ఒకటి అయితే లోపల పిలిచిండు రాని లోపల అని. ఎవరెవరిని పిలిచిండు? ఫస్ట్ పిల్లగానికి నిలేసి లోపల ఉండే ఏసీ అయితే ఉండే మాకు ఇద్దరు మేము కూర్చున్నాం. లోపల పిలిచిండు. పోయినామే నేను అనుకున్నా సిగ్నేచర్ చేయాలని పోయాను. లోపల 3 వెళ్ళినాం. 3 వెళ్ళిన తర్వాత లోపల కడి వేసిండు. కడి వేసి ఆ తలుపు కూడా మూసిండు. కిటికీలు మూసిండు. ఏమంటున్నాడు కొడుకుల ఏడకుండి ఫస్ట్ నువ్వు నీలేసి కొట్టిండు. నీలేసి కొడితే వాడు 2 దెబ్బలు కొట్టిండు బెల్ట్తోనే కొడితే వానికి చక్కెర వచ్చింది. నీలేసికి చక్కెర వస్తే వాడు పక్కన నిలబడ్డాడు. ఇంకో పిల్లాడు కానీ సురు చేసిండు కొట్టడానికి. వానికి 2-3 కొట్టిండు. వానికి వాడు కూడా పక్కన పడ్డారు చక్కెర. నాకు కొట్టిండు. నాకు 2 సారి రప్పున బెల్లుతోని చేతి మీద కొడితే నాకు కూడా చక్కెర వచ్చాయి. చక్కెర వచ్చినాక నీ అమ్మ అంతేమో లేవు అని వెనకాల బట్టి పనికి లేపిండు. నన్ను కొట్టి కాలుతోనే నడుముకు కొట్టిండు రప్పున. నేను కిందే కొట్టా సార్ కాలు మొగతా సార్ కొట్టకంటే నీ సారి నీ అమ్మ దెంగు లంబడుకోకుండా మీ శివాలయాలే ఉన్నాడు రా అంటే ఆ రోజు మీ శివాలయాలు ఉన్నాయి కదరా. ఇప్పుడు మీ శివాలయం ఏడున్నాడు మీ శివాలయాలు మీ లంబడి పొగుల మొడ్డమ్మకి కాలుతోని దండి నేను కిందే కొట్టా చక్కెర వచ్చి కొట్టాక అట్లా వెనకాల వేసి ఇట్లా అట్లనే కూర్చోబెట్టిండు. గోడకు కానిస్టేబుల్ కాలు మీద నిలబడ్డాడు. ఇంకొక కానిస్టేబుల్ ఏమో బెల్ట్ తోని కొట్టిండు. 3-4 సార్లు కొట్టిండు. నాకు చక్కెర పోయి కాలు మీద పడ్డా. సార్ వద్దు సార్ ఎందుకు కొడుతున్నా సార్ నాకు నేను తినలేదు సార్ చక్కెర వచ్చి చచ్చిపోటా అంటే చచ్చిపోటా కొడుకులలా అట్లా అన్నాడు. తర్వాత కడి తీసిండు. లోపల కడి తీసిన నేను కడి తీసిన. ఏం చేస్తా సార్ మేము బతుకుతే మనం పోయినాం కదా మాతో ఏముంది భూమి లేవు ఏం లేవు ఇంత సాగు ఇంత రక్తం వేసి నన్ను కొట్టిండు పురా. ఏం చేయాలి ఇగో నా అమ్మ నాకు బిడ్డలు. ఎంతమంది నీకు పిల్లలు? 4 పిల్లలు. 4 పిల్లలు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయింది నీకు? ఈడ కొడంగల్లో కూడా అయింది. నిన్న సీరియస్ అయినా బీపీ డౌన్ అయింది. అందుకే తాండూరుకి వెళ్ళిన. తాండూరులో ఆడ చూపెట్టి పొద్దుగల వచ్చిన. ఇప్పుడు ఈ రోజు కూడా పిలిచిండు. తాండూరు హాస్పిటల్కి మళ్ళీ రమ్మన్నారు. అట్లా అని వచ్చినాం. ఇప్పుడు వచ్చిన. ఓకే ఏం పేరన్నా నీ పేరు? ఏం పేరు? దశరథ్. నీ పేరు. ఓకే టెన్షన్ పడకు నేను మాట్లాడతా. మీ అమ్మతో కూడా మాట్లాడతా.
మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? ఎప్పుడు తెలిసింది? నాకు 4కి తెలిసింది. మేకాల కాడికి పోయినా. నువ్వు పోయినా పోలీసు వాళ్ళ కాడికి పోతే నేను పోయినా 4కి తెలిస్తే ఉరుక్కుంటా పోయినా. పోతే లేరు సార్ వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఇంత మన్ను వేస్తే ఓలు కొట్టిరంట. మరి ఓలు కొట్టిరని చెప్పిరాడా? నీ కొడుకును ఓలు కొట్టిరని చెప్పిరు. ఓళ్ళే కొట్టిర్రు. కొడుకు లేరు, సార్ వాళ్ళు లేరు, ఎవరు లేరు. ఎవరు లేకుంటే ఎట్లా చేయాలి? నా కొడుకు ఎడ ఉండాడు, నాకు చూపెట్టుంటే ఎడసుకుంటా ఆడనే ఉండా కచేరి ముందాల ఉంటే ఎడ ఉండా నీ కొడుకు పరిగి పోయిండు అన్రి. అందుకొరకు అన్నే ఉండా, అన్నే జగడం చేసుకుంటా అన్నే ఉండా. కొడుకు ఏడుకి వచ్చినాక కాళ్ళు పడితే నేను చక్కెర వచ్చే కాళ్ళు పడితే చక్కెర వచ్చే. కొడుకు ఏం చెప్పే ఈ అప్పానే బయట నుంచి కడిగేసిండు. ఈ అప్పానే కొట్టించానే ఈ అప్పానే నాకు. నీకు కడుపులో బాధ ఉన్నది కాబట్టి ఎవరు మాకు అన్నం ఎవరు వేస్తారు? ఇప్పుడు మేము పేదోళ్ళము, మోపులు వేసి పెద్దగా చేసినా నేను. పేదోళ్ళము, మాకేం భూమి మాకు ఎవరు పెట్టాలి? ఇప్పుడు మాకు శాతం అవుతా ముసలోడు, నేను, 4 పిల్లలు, పెండ్లం ఎవరు నడుపుతారు? మాకు ఇట్లా పడే ఎవరు నడుపుతారు? ఇప్పుడు ఏం చేయాలి? వీరితో పాటు ఇంకొకరిని ఇద్దరిని లోపలికి కొట్టిరన్నారు కదా, దాంట్లో ఇంకొక ఆయన ఎవరు? మీరిద్దరు పోయిరా? అసలు ఏమైంది? ఎందుకు ఈ గొడవ కారణం ఎందుకు వచ్చింది? అసలు దేనికైంది? పోలీసులు ఎందుకు పిలిచిన మిమ్మల్ని అనేది క్లియర్గా చెప్పుకుంటారా బ్రదర్? అసలు ఏం జరిగింది అనేది? ఇప్పుడు ప్రజెంట్లీ మేము ఫిబ్రవరి 15వ తారీఖు మేము శివాలయ జయంతి జరుపుకున్నాము. ఓకే. జరిపినప్పుడు ఏమైంది తెలుసు సార్? ఇప్పుడు ఉన్న డీజే వేసుకున్నాము. నేను డీజేని నాతో డీజే ఉంది, డీజే నీళ్ళేసి అంటున్నాం. ఓకే. మాది ఊరు రేగడ మైలారం, పొలికి తండ. ఓకే. అయితే 3 తండ ముందర పొలికి తండ ఉంటారు. అయితే నేను డీజే మాస్టర్, నా డీజే ఓనర్ని. నేను డీజే పెట్టినమాట. డీజేలో నేను డీజే నడిపించుకుంటానే ఉన్నా, బండి నడిపించుకుంటానే ఉన్నా. నేను కిందికి దిగిలేను, ఆ గొడవలో నేను ఓలేను. గొడవలేను పోయినప్పుడు ఇక మా వాళ్ళు ఇక డ్యాన్స్ చేసేటప్పుడు కొంతమందికి పోలీసులు ఆపిండ్రు. మళ్ళీ కొంతమందికి ఆపలేరు, కొంతమందికి ఆపిండ్రు. ఇక మా వాళ్ళు ఏం చేసిండ్రు, మా ఒక సంవత్సరానికి ఒకసారి జరుపుకుంటాం కదా కొడంగల్లో సర్దార్దు వేరే ఎంత 10 ప్రోగ్రామ్ ఉంటుంది. నైట్ మొత్తం డీజే నడుస్తుంది. ఏం ప్రాబ్లం చేయరు మీరు, ఏమి ఇబ్బంది పెట్టరు. మాకు సంవత్సరంలో ఒకసారి శివలాల్ జయంతి జరుపుకుంటాం. మాకెందుకు ప్రాబ్లం పెడుతుండ్రు అన్నట్లా అడిగిండ్రు మా వాళ్ళు. అడిగినప్పుడు అట్లా కాదని ఇబ్బంది పెట్టిండ్రు. చౌరస్తలా ఇబ్బంది పెడితే డాన్స్ చేసేటట్లా కాళ్ళు ఎవరు దొక్కిండ్రట. కిరణ్ అనే వ్యక్తి కాలు దొక్కితే ఆ సర్వ పోలీస్ అయినది దొక్కితే మా గల్ల పట్టిండు అనే వేసిండ్రు. సరే అనుకున్నా. అయితే అది అయింది 15వ తారీఖు అయింది. అయితే ప్రాబ్లం అయితే అవును బై 16వ తారీఖు అయినా 20వ తారీఖు లోపల విలువచ్చు మాకు. 15 తారీఖు అయితే ఒకవేళ పిల్లలనుకుంటే ఆ వారం 5 రోజులు పిలవచ్చు. అవును. అయితే నేను ఒక రోజు నా అంప్లిఫైర్ తీసుకొని నేను హైదరాబాద్ వెళ్తున్నా. సార్ ఫోన్ చేసిండ్రు, ఒక్క నిమిషం పోలీస్ స్టేషన్ కి పోయిపోని. నాతో సామాన్ ఉంది, ఒక అంప్లిఫైర్ డీజే అంప్లిఫైర్ ఉండే. అంప్లిఫైర్ తీసుకొని పోయినా. అంప్లిఫైర్ తీసుకొని ఆ రోజు ఈ ఫోటో చూపించిండు నాకు ఫోన్ లో. ఈ ఎవరు మా వాళ్ళే మాట్లాడ, మా వాళ్ళే పేరు అడిగిండు, పేరు చెప్పిన తర్వాత అంప్లిఫైర్ ఇక్కడ ఎట్టు బయట పోయి కూర్చోపో, వాళ్ళకి రమ్మను, నేను డీజే తీసుకుని రా. డీజే తీసుకొని ఫస్ట్ ఎస్ఐ సార్ భరత్ రెడ్డి కొడంగల్ పిఎస్ ఎస్ఐ సార్ భరత్ రెడ్డి ఫస్ట్ డీజే తీసుకొని పోలీస్ స్టేషన్ పెట్టిన తర్వాత మాట్లాడు. అయితే మా ఒక తరి అనే కానీ మా వ్యక్తి ఉంటాడు అక్కడ, మైస్టీ అని, అతన్ని పిలిపించని చెప్పినాం. సార్ అతని ఎమర్జెన్సీలో రేపు ఆర్డర్ ఉంది, నేను అడ్వాన్స్ తీసుకున్నా, అమౌంట్ డీజే అడ్వాన్స్ తీసుకున్నా, పెళ్లి ఉంది. తరి అన్నకి వచ్చి మాట్లాడి మాట్లాడి ఇప్పుడు నేను ఏముందో 1 తారీఖు వరకు ఆర్డర్ ఉంటుంది సార్, 1 తారీఖు తర్వాత నేను డీజే తెచ్చి పెడతా, కానీ ఇప్పుడైతే ఇబ్బంది పెట్టకుండా సార్, రేపు ఆర్డర్ ఉంది, నాకు అంప్లిఫైర్ రిపేర్కి పోతున్నా హైదరాబాద్ పోతున్నా, నాకు టైం దొరికే సార్ అంటే 2 o'clock చేసి 2 గంటల వరకు టైం పెట్టిండ్రు. ఆ తర్వాత నేను ఎమర్జెన్సీ హైదరాబాద్ పోయినా పని కాలేదు. నెక్స్ట్ రోజు నేను 20,000 లాస్ అయినా, వేరే రోజుతో తీసుకొని వేసిన 20,000 లాస్ అయినా. నెక్స్ట్ రోజు పోయినాం, అందరు రమ్మన్నారంటే పోయినాం. ఒక వ్యక్తి కిరణ్ అనే వ్యక్తి రాలేడు. మాకు మినిమం 5 నంబర్స్ పైన కేసు అయింది. కేసు అయిన తర్వాత ఒక కిరణ్ రాలేడు. ఆ రోజు కిరణ్ వచ్చినాకనే మాట్లాడితే మీరు వెళ్ళిపోండి అని పంపించిండు. అట్లా 2, 3, 4 సార్లు పోయినాం. ఒకరు గ్యాంగ్ ఒకరంటే ఒకరు తప్పుతుండ్రు, నేను పని ఉన్నానంటే. లాస్ట్ రోజు కిరణ్ ఒక్కడే కిరణ్ రాలేడు. వాళ్ళ నాయనతో మాట్లాడిపించినాం. వాళ్ళ నాయన ఏమన్నాడు, సరే సార్ ఏముందో నేను వస్తా అంటే. నెక్స్ట్ రోజు కిరణ్ వాళ్ళ నాయన పిఎస్కి వచ్చిండు. పిఎస్కి వస్తే సార్ ఏమన్నాడంటే, ఆ రోజు నేను పోలేను, నేను వేరే పని మీద ఆర్డర్ పైన ఉన్నా, నువ్వు నీ కొడుకు తోలుకొని వస్తావా లేకుంటే నేను తోలుకొని రావాలన్నా బాగుండదని చెప్పిండు. సరే సార్ నేను తోలుకొస్తా అనే మాట కిరణ్ వాళ్ళ నాయన మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నెక్స్ట్ రోజు రమ్మన్నాడు కదా అన్నట్లా కొడుకు తోలుకొని
పిఎస్కి వెళ్ళిండు. పిఎస్కి వెళ్ళిన తర్వాత అతను వెళ్ళిన తర్వాత దశరథ్కి రమ్మన్నారు. దశరథ్ వెళ్ళిండు లోపల. ఈయన వెళ్ళిండు. ఈయన వెళ్ళిన తర్వాత నన్ను ఫోన్ చేసి ఎవరు ఫోన్ చేసి మన 5 మెంబర్స్ ఉన్నాం కదా, కేసు ఎవరెవరి పేరు వాళ్ళు ఫోన్ చేసిండు. నన్ను గోపాల్ అనే వ్యక్తి ఫోన్ చేసిండు. నీకోసం ఆప్షన్ లో ఉండదు జల్దీపో మేము ఇన్నే ఉన్నాం అన్నారు. వాళ్ళిద్దరు లోపల కూర్చొని తర్వాత నేను పోయినా. నిజం ఏముందో డీజే మళ్ళీ లోపల చేస్తే నేను పేదోన్ని బతుకుతున్నా, దానిపైన డీజే ఆగమవుతాను అన్నట్టు నా పైన అదే రోజు నా పైన బొమ్మరాస్పేట్ లో కేసు ఉంది నా పైన. ఆ ఎస్ఐ సార్ ఫోన్ చేస్తుండే ఇక్కడ రా అని. అయితే నేను అడిగినా ఇక్కడ అది కేసు నా మళ్ళీ అవుతుంది, నా వేరే పర్సనల్ కేసు ఉండేది మళ్ళీ అవుతుంది, నా డీజే లోపలికి వేస్తే కష్టం, ఇప్పుడు సీజన్ మూమెంట్ పెళ్లి సీజన్ మూమెంట్ ఉందనంటూ ఫస్ట్ కొడంగల్ వెళ్దాం అన్నట్లు కొడంగల్ వెళ్ళిన. కొడంగల్ వెళ్ళిన తర్వాత ఎస్ఐ సార్ రూమ్ లో ఆఫీస్లో వెళ్తే ఏమైందిరా ఇంత లేట్ అయినావు అని. ఇంత లేట్ అయినా అంటే సార్ నాకు ఆర్డర్ ఉండే ఇలా లేట్ అయ్యి సార్ ఏమైంది ప్రాబ్లం అని. ఆ ఫోన్ తీసుకొని అక్కడ కూర్చున్నట్టున్నానే లంజా కొడుక ఫోన్ అక్కడ కూర్చొని సార్ ప్రాబ్లం తీసుకోండి లంజా కొడుక ఫోన్ అక్కడ తీసుకొని ఇక్కడ పెట్టాను. అంతసేపులో కూర్చున్నామాట. వీళ్ళు ఇద్దరే ఉన్నారు ఆడ. మళ్ళీ 5 మెంబర్స్ ఉండాలి కదా సార్. ఇప్పుడు ఇప్పుడు నేను సార్ ఇప్పుడు ఏం చేస్తున్నా 5 మెంబర్స్ మీద కేసు అయితే 5 మెంబర్లో ఒక్కరు రాకుంటే రిటర్న్ పంపిస్తుండే సార్. అప్పుడు వాళ్ళు ఇద్దరిని కూర్చోబెట్టి నేను పోయినా నాకు 3 కూర్చున్నట్టు వాళ్ళు ఇద్దరు వచ్చిన తర్వాత మాట్లాడతాం పంపించచ్చు కదా. పంపించలేదు. ఆయనకు కావాల్సిన పర్సన్స్ వచ్చినాక వెయిట్ చేసిండు. ముగ్గురు ఆయనకు ఇంపార్టెంట్, ముగ్గురు వచ్చినాక వెయిట్ చేసిండు. అయితే నేను కూర్చున్నా సార్. కూర్చున్న తర్వాత ఒక నా పర్సనల్ కేసు నా ఫోన్ అక్కడ తీసుకున్నారు. నా బ్లూటూత్ ఉంది, నా బ్లూటూత్ ద్వారా నా బ్లూటూత్ కనెక్ట్ ఉంది, ఆ ఫోన్ సైలెంట్ ఉంది, టేబుల్ వేసుకున్నా. నా బ్లూటూత్ ద్వారా అందరితో మాట్లాడుకుంటూ ఉన్నాను నేను కూడా. బొమ్మరాస్పేట్ పిఎస్ఐ సార్ ఫోన్ చేసిండు. ఏమారా నిలేష్ అవుతుంటే సార్ నాకు కొడంగల్ పిఎస్కి వచ్చింది ఫస్ట్ నాకు ఇక్కడనే కూర్చొని పెట్టిండు, ఇప్పుడు రానికి కాదు సార్. అయితే ఆమెకు అక్కడనే తెంపుకో కేసు, ఆమెకు అక్కడనే పంపిస్తున్నా. ఒక ఆమె మీద కేసు ఉండే పర్సనల్ కేసు, అక్కడనే పంపిస్తున్నాను. పంపించిన తర్వాత ఆమె ఇక్కడికి వచ్చింది. వచ్చిన తర్వాత ఎస్ఐ సార్ ఆ నిలేష్ ఎవరు దాంట్లో 3 దాంట్లో నిలేష్ ఎవరు మనకు పంపిమని లోపలికి పోయినా సార్. ఆమె రిజల్ట్ ఆమెకు అమౌంట్ ఉండే, అమౌంట్ కోసం కేసు పెట్టింది. ఆమె ఏమంటుంది తెలుసా సార్, నాకు పైసలు ఇవ్వాలి, పైసలు ఇస్తారు, నాకు పైసలు ఇప్పిమని సార్. ఆమె నాకు పైసలు ఇప్పిస్తారు, ఆమె అతనితో నాకు ఏం సంబంధం లేదు, ఆమె అతనితో నాకు ఎస్ఐ సార్కి అట్లా అడుగుతుంది. ఈ లంజా కొడుకులు అన్ని విధంగా పరిచయం చేస్తున్న డీజే గిడ తెస్తాడు. పైసలు కాదు, నువ్వు పోయి రేప్ కేసు చెప్పి ఆమెకు నేర్పిస్తుండు. ఆమె నాకు పైసలు ఇప్పి అంటే సార్ నువ్వు రేప్ కేసు ఏమంటున్నావు, ఏం చేస్తాం నీ న్యాయం జరపడానికి ఉన్నారా లేకుంటే ఒక్కడికి డబల్ చెప్పడానికి ఉన్నారా సార్, మీరు న్యాయం జరపండి సార్. ఆమె పైసలు అడుగుతుంది, మీరు రేప్ కేసు ఏమంటున్నారు సార్, దేనివల్ల లంజా కొడుకు లంబడి పూల మోడ నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావరా. ఆమె బయటికి వెళ్ళామే, ఆమెకు బయటకు వెళ్ళే దగ్గర వాళ్ళిద్దరు గిట రమ్మను. వీళ్ళిద్దరు బయట కూర్చునిండ్రు, దశరథ్ ప్లస్ కిరణ్, వాళ్ళిద్దరికి రమ్మన్న లోపల. నరేందర్ కృష్ణ ఎక్కడ ఉన్నారు, బెడ్ తీసుకురండి అన్నారు. సార్ తప్పు చేస్తుండ్రు సార్, నేను తప్పు చేయలేను, నా గురించి మాట్లాడాను సార్, కరెక్ట్ ఏముందో నా డీజే ఉంది, నా కిందికి దిగలేను, గొడవల లేను, ఒక డీజే ఉంది, డీజే పైన కేసు చేసిన ఎఫ్ఐఆర్ అయింది అన్నారు. నేను ఎఫ్ఐఆర్ వల్ల కోర్టు వల్ల చూసుకుంటా 41 కేసు చేసింది కదా, దానివల్ల చూసుకుంటా. కేసు అయిన తర్వాత మీరు ఎదేంది సార్ మేము మాట్లాడంటే రంజాడు ఎక్క తక్కువ మాట్లాడే పద్ధతి లేదు సార్. ఒక ఎస్ఐ సార్ ఉన్నాడు, కొట్టొచ్చు తిట్టొచ్చు ఏం బేకైతే చెప్పొచ్చు, కానీ ఎంత ఘోరంగా కాదు సార్. లంజా కొడుక అమ్మని దింగ అంటే ఇది పద్ధతి కాదు. నా ఫోన్ గుంజుకున్నారు, అప్పుడు లేకుంటే వేరే విధంగా ఉంటుండే సార్ది. అయితే నేను చెప్పాను వాళ్ళిద్దరికి రమ్మన్నారు. నరేష్ సార్ కృష్ణ సార్ అంటే వాళ్ళు వచ్చి లోపల బెల్ట్ తీసుకుని వస్తే ఇలా గుర్తుపట్టారని ఇద్దరికి చూపించిండు. సార్ గుర్తుపట్టాం, తలుపు లేండి, తలుపు వేయి అన్నారు, తలుపు వేసిండ్రు. అంటే ఉంగరాలు ఉండే చేతికి, ఉంగరాలు తీపిచ్చిండ్రు, అందరి ఉంగరాలు తీపిచ్చిండ్రు. అంటే ఫస్ట్ నిలేష్ని ఇక్కడ నిలబడంటున్నాము, 2 దెబ్బలు కొట్టి నాకు, నేను చక్కర కింద పడ్డా సైడ్. నెక్స్ట్ ఇతను కొట్టిరు, నెక్స్ట్ ఇతను కొట్టి నేను పడి ఇతనికి ఓవర్గా కొట్టింది, కొద్దిగా ఓవర్ కొట్టే మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ లో కాదు, చేతుకు అక్కడ మెయిన్ ఆయన కొట్టిండ్రు. అతనికి కూడా చక్కెర వచ్చి కింద పడితే ఇక దశరథ్కి 2 మచ్ కొట్టిండ్రు, పండ పెట్టి వానికి చేతు కాదు నడుము కాదు, అది కొట్టడే పద్ధతే కాదు, చచ్చిపోతున్నట్టే దశరథ్కి. అంటే నేను సార్ అతని కాలు మొక్కుతుండే ఏమో సార్, 5 నిమిషాలు ఆగి కొట్టండి సార్. లంజా కొడుక మీ దేవుడు ఆండాడు, ఆ దేవుడు అని రుబాబ్ చేసిరు కదా, శివలాల్ దేవుడు, మీ దేవుడు రుబాబ్ చేసి ఆ శివలాల్ ఇప్పుడు ఇడిపిస్తుండా, మీకు ఎక్స్ట్రా చేస్తుండే ఇప్పుడు ఇడిపిస్తుండా, నీ దేవుడు అన్నారా చెప్పుకుంటా. తిట్టు కింద పడ్డా కూడా పండ పెట్టి ఆ మొక్కల మీద నిలబెట్టి ఒక కానిస్టేబుల్ కృష్ణ అనే సార్ మొక్కల మీద నిలబడ్డాడు, అది నరేంద్ర సార్ ఏమో కింద కాలుకు ముగ్గురు కలిసి ఓర్లుతే బాగలేకుంటది అనేది మా డీజే నడిపిస్తాడు ఒక ఓనరు, నేను ఓనరు, నా డీజే నడిపిస్తాడు ఒక లేబర్, ఒక మా మనిషి బయట నిలబడ్డాడు ఒకడు, ఒక హ్యాండ్ క్యాప్ అతని, హ్యాండ్ క్యాప్ ఇక్కడ రాలేడు వచ్చిండేమో, హ్యాండ్ క్యాప్ అతని
మేము అక్కడ ఒర్లుతున్నాము కొడుతున్నా సప్పుడిని బయట లేదు ఆ సప్పుడిని ఆమెకు బయటికి వెళ్ళమన్నా కదా, నా కేసు మీద వేసింది ఆమెకు బయటికి వెళ్ళమన్నా కదా, మేము పోతే మా గిట్ట కొడతాడేమో సార్ భయపడి, నువ్వన్నా లేడీస్ ఉన్నావు లోపలికి తలుపుది బయటకించి లాకేసిరు లోపలికి లాకేసిరు, బయటకి వెళ్ళి లాక్కుందంట, ఆమె లాక్ తీసి లోపలికి వెళ్ళి లాక్. అంత దౌర్జన్యంగా కొట్టేది అవసరం ఏంటి సార్? ఫస్ట్ రోజు 4 సార్లు తిరిగినాం ఇంటికన్నా, ఆ సార్ మాట్లాడే ఓవర్ మాటలు, సార్ మాట్లాడే పద్ధతి కాదు, అంటే ఓవర్ మాటలు క్యాస్ట్ దేవుని తిట్టడము మొత్తం. అలాగే అసలు ఆయన కొట్టే రైట్ లేకపోయినా గానీ పాపం ఆయనని సావగొట్టడం. ఏమైనా ఇంపార్టెంట్ ఆయన దశరథ్ కి కిరణ్ కి అది పిచ్చి కొట్లు సార్, అది కొట్టడం కాదు పద్ధతి. నెక్స్ట్ దానికన్నా ముందు 2-3 రోజులు తిరిగినాం పిఎస్ కు. నిన్న కొట్టారు తమ్ముడు, హ్యాండ్స్ మీద కొట్టింది సార్, కింద పంట వేసి నాకు తొక్కింది సార్, కింద పడిపోతే ఇక నాకు ఏం చేయాలి. తర్వాత దశరథ్ సార్ నాకు పట్టుకున్నాడు, అతనే కొట్టేసిండు బాగా, దశరథ్ బాగా కొట్టేసిండు. చూస్తే అర్థమవుతుంది కాళ్ళు నా ఉద్దేశము. ఇప్పుడు ఎవరైనా ప్రాబ్లం ఉంటేనే పిఎస్కి వెళ్తారు, జగడమైనా ప్రాబ్లం అయినా ప్రాబ్లం అయితే ఇప్పుడు ప్రాబ్లం ఉంటేనే పిఎస్కి అవుతారు, పిఎస్కి పోతారు. కానీ ఆ పిఎస్ లో ప్రాబ్లం ఉంటే ఇప్పుడు మనం అవ్వాల్సింది వస్తుంది. అది ఒక ప్రాబ్లం అయింది. ఇదేంద్ర నీకు భరత్ రెడ్డి సార్ ఎస్ఐ కానీ పిఎస్ కొడంగల్ పిఎస్ ముగ్గురిని కొట్టాడు అన్నమాట. ముగ్గురిని ఫుల్ కొట్టిండు. మరి తర్వాత మళ్ళీ పోలీసు వాళ్ళు మరి మీరు హాస్పిటల్లో పడ్డాక ఇది సీరియస్ అయినాక మరి మళ్ళీ ఏమైనా కాంప్రమైజింగ్ ఇట్లాంటి ప్రయత్నం చేసి ప్రయత్నం ఏమేమి సార్? మేము డైరెక్ట్ అప్పటికించి మేము నా ఫోన్ బ్లూటూత్ దాని నుండి మాట్లాడి జడ్పీసీ దేశీయ నాయకు వచ్చి, సార్ నేను దేశీయ నాయక్ మా మామ అవుతాడు అతని, మామ ఇదేం పద్ధతి సార్, మీకు కొట్టారు కూర్చొని పెట్టి పంపిస్తారని చెప్పారు. మీరు వెళ్ళిపోయిన తర్వాత 10 నిమిషాలకి మా లోపల వచ్చి గుమ్మిండ్రు. మళ్ళీ ఒకసారి అది ఎస్ఐ సార్ ఏమో తిని వస్తా మళ్ళీ రౌండ్ తీసుకుంటా ఇలా ఎక్సర్సైజ్ చూపి కొట్టిన తర్వాత వాళ్ళు ఏమంటారు, కొట్టిన తర్వాత వాస్తాయి అవన్నీ ఎక్సర్సైజ్ చేయండి, నడవండి, ఎక్సర్సైజ్ చేయండి అంటే ఉండాలి, బయట ఎవడం చూపించుకోవడానికి ఉండొద్దు ఉండాలి. అంటే నేను అప్పుడే మాట్లాడుకొని నేను చెప్పేసిన, సార్ వచ్చిండ్రు సారీ మామ మీరు ఇదేం పద్ధతి మామ, మీకు కొట్టారు కూర్చొని పెట్టి సాయంత్రం వల్ల కూర్చొని పెట్టి పంపిస్తారు, కేసు అయితే చోటు చూసుకుందామంటే, మీకు అట్లేం మామ మీరు వెళ్ళిపోయిన తర్వాత మాకు అన్ని తీసుకున్నారు, కొట్టిండ్రు చాలా కొట్టిండ్రు, మళ్ళీ ఎస్ఐ సార్ తిన్నిపోయిండు, మళ్ళీ ఒకసారి రౌండ్ తీసుకుంటామన్నారు. మాకు భయం అవుతుంది, మేము చనిపోవాలా ఇన్నే, లేకుంటే బయట 2 నిమిషాలు బయటకు పోయి ఆత్మహత్య చేసుకుంటాం అని మాట్లాడితే, నేను చెప్పిపోయినా ఏమనలేడు, ఇడుస్తుంది సాయంత్రం 2 గంటలు కూర్చొని పెట్టి ఇడిచి పెడతామని చెప్పి నాకు ఇట్లా చేసిరా, బయటికి రండి అని తొలుకుపోయి డిఎస్పీ దగ్గర వెళ్ళాం. డిఎస్పీ సార్ మాట్లాడిన డిఎస్పీ డిఎస్పీ ఆఫీస్ పోయిన తర్వాత లెటర్ రాసి ఇచ్చినాం. లెటర్ రాసి నేనే మాట్లాడా సార్తో మాట్లాడా, సరే నేను 16వ తారీఖు వస్తా, 16వ తారీఖు వచ్చినాక మాట్లాడతా, నేను రికార్డింగ్ ఏమో చూసుకొని నేను ఏమో శిక్ష ఇచ్చేది మీకు ఎస్ఐ సార్కి శిక్ష ఇచ్చేది ఇస్తాను. వెళ్ళొచ్చిన తర్వాత మా వాళ్ళు అప్పటి వరకు పిఎస్ కాడ పబ్లిక్ ఉన్నారు, అన్నీ వింటలేరు. పబ్లిక్ ఉన్న తర్వాత నేను చెప్పిన సారు 16వ తారీఖు వస్తున్నాను మాట్లాడుతున్నాడు, ఇప్పుడైతే లేట్ అయింది 16వ తారీఖు, ఇప్పుడు వచ్చే 16 అయితే 16వ తారీఖు వస్తున్నాను కాదు, ఇప్పుడు టైం లేదంట. అంటే ఇప్పుడు మా వాళ్ళకి చెప్పిన 16వ తారీఖు సార్ డిఎస్పీ సార్ చెప్పిండు, ఇప్పుడు లేట్ తీసుకుందాం అన్నట్లు మా వాళ్ళకు చెప్పి హాస్పిటల్కి ఏమో చూసుకుందాం, ముందరేమో చూసుకుందాం, తర్వాత మాట్లాడమంటే నేను తొలుకొని వచ్చేసిన తర్వాత నెక్స్ట్ రోజు మా వాళ్ళు జడ్పీటీసీ దేశ నాయకు అది బీఆర్ఎస్ అంటే మా వాళ్ళు ఇంకోరు ఏం చేసిండ్రు, నిన్న తెలియక ఆ సారు చెప్పిన టైంకి పోదామంటే మా వాళ్ళు ఏం చేసిండ్రు, అరే మాకు తెలియదు కదా, ఆ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి అట్లా చేస్తే మేము మా ప్రజా మాది నడుస్తుంది మేము ఎట్లా అని వాళ్ళకి ఈనకుండా నిన్న వచ్చి కిషను డాకియా నాయకు వాళ్ళు వచ్చి మళ్ళీ వచ్చి అంగమా చేసినమాట పోలీస్ స్టేషన్ కాడ వచ్చే, అప్పుడే డిఎస్పీ సార్ అప్పుడే దిగిండు. మాకేమో ఫస్ట్ రోజు అయినప్పుడేమో 16వ తారీఖు వస్తాను టైం పెట్టిండు, నిన్న ఏమో అట్లా వచ్చినప్పుడు అప్పుడే వచ్చి మాట్లాడాడు. డిఎస్పీ సార్తో మాట్లాడితే సార్ ఇప్పుడు అతను సస్పెండా లేకుంటే మేము సీఎంతో వల్ల పిఎంతో వల్ల అంటే, కాదు మీకు రేపు 5 గంటల వరకు టైం ఇస్తాం, ఎస్పీ దగ్గర పోతామంటే కాదు మీకు 5 గంటల వరకు టైం ఇస్తాం. సార్ ఇవి టైం కాదు సార్, మీరే బాస్, మాకు మీరే పెద్దోళ్ళు, డిఎస్పీ మాట్లాడడం మీరే పెద్దోళ్ళు, మీరే బాస్, మీకు చెప్పింది ఇప్పుడు మీకు చెప్తే వెళ్ళిపోతాం సార్, కానీ సస్పెండ్ చేస్తుండ్రా కాకుంటే మేము సీఎంతో వెళ్ళాలన్నా అంటే నీకు రేపు చెప్తామని పెండింగ్ లేసి వెళ్ళిపోయింది. మాకు ఎవరు చూసేటోళ్ళు ఎవరు లేరు, మా తరపు నుంచి డ్యూటీలో లేరు సార్, డ్యూటీలో అసలు వస్తలేడు సార్, మొన్న 2-3 రోజులు కొడంగల్ లేరు సార్, కనిపెడతలేదు సార్, చూస్తున్నాం అంటే. ఇప్పుడు అయితే మాకు చూసేటోళ్ళు ఎవరు లేరా సార్, ఇప్పుడు ఎవరికి న్యాయం చేయడానికి ఎవరు లేరా సార్, ఇప్పుడు ఏం చేయాలి సార్ మేము? సో ఇట్లా ముగ్గురిని కొట్టిన అనమాట. అంటే ఇప్పుడు ఆయన భరత్ రెడ్డి నెంబర్ ఉందా మన దగ్గర, ఎవరి దగ్గర నెంబర్ ఉందా భరత్ రెడ్డిది? ఒకసారి ఫోన్ చేద్దాము, అంటే ఎత్తాడా ఏం చూసి ఒకసారి ఫోన్, నా ఫోన్ ఏది ఎత్తాడు ఫోన్లో, ముందే నా పేరు పడుతుందా?
డిఎస్పీ గారి నెంబర్ ఉందా? చెప్పు. ఎత్తలేడు నెంబర్, ఎత్తలేడు ఫోన్, ఎత్తలేడు ఎస్ఐ గారు. నెంబర్ 87 16. వెయిటింగ్ వస్తుంది. హలో సార్, నమస్తేనండి. నేను జర్నలిస్ట్ శంకర్ని మాట్లాడుతున్నాను సార్. నమస్తే అండి. ఇక్కడ మన మామిడి తండా ఉంది కదా సార్, మామిడి తండా, 3 మామిడి తండా, కొడంగల్, మన బొమ్మరాజ్పేట మండలం కొడంగల్ దగ్గరలో 3 మామిడి తండా ఉంది కదా సార్, రేగడి మాల్యారం పక్కన. అవును. ఇక్కడ 3 ఎస్టీ వాళ్ళని మన ఎస్ఐ భరత్ రెడ్డి గారు ఘోరంగా కొట్టి 3rd డిగ్రీ చేసినట్టు వీళ్ళు ఆరోపిస్తున్నారు. నేను వాళ్ళ ఇంటికి వచ్చిన. సో ఒక ఆయన అయితే కనీసం లేవకుండా నిన్నటి దాకా హాస్పిటల్నే ఉన్నారంట. ఆ ఎస్ఐ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా సార్ మీ డిపార్ట్మెంట్ తరపు నుంచి? రాస్తున్నాం నేను ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ బందోబస్తు గురించి బయట వచ్చిన నిన్ననే రిపోర్ట్ కూడా రాసినాము. జరిగింది ఏంటి అనేది ఎస్పీ గారికి సార్ బ్రీఫ్ చేసినాము. అంటే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరు ఆడోళ్ళే ఉన్నారు సార్. పాపం ఆయన ఒక్కడే పని చేసేట ఆయన ఉన్నాడు. దసరాత్ అయితే మరి మొత్తం బెడ్కే పరిమితం అయిపోయింది ఆయన. లేదు తప్పకుండా యాక్షన్ తీసుకుంటున్నాము. అట్లా ఏం లేదు. ఓకే సార్, ఎందుకంటే ఈ కుటుంబానికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుందండి. తప్పకుండా మీరు 100% వాళ్ళకు న్యాయం చేయాలి. అట్ ద సేమ్ టైం ఆయన భరత్ రెడ్డి గారి మీద చర్య తీసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది డిఎస్పీ రెస్పాండ్ అయితే అయ్యిండు. మనం రెస్పాండ్ అయినటువంటి అధికారులను మనం గౌరవించాలి. రెస్పాండ్ కాకుండా తప్పించుకుంటున్నటువంటి వాళ్ళని అది చేయాలి. సో 100% ఆయన ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చింది కాబట్టి దాని మీద ఆ బందోబస్తు పోయినంట. సో కానీ ఎస్ఐ ఏదైతే భరత్ రెడ్డి ఉన్నాడో, ఒకవేళ వీళ్ళు డీజే పెట్టిర్రు, ఏదైనా నాన్ సెన్స్ చేసిర్రు, లేకపోతే ఇంకేదైనా అయింది, ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది, అది కోర్టుకు పోతుంది, కోర్టు పరిధిలోకి పోతుంది, అక్కడ నుంచి తెలుసుకోవాలి. కానీ తీసుకుపోయి ఇక్కడ చూడంట మనిషిని కాకుండా గొడ్డును కొట్టినట్టు కొట్టి ఇట్లా పండబెట్టిర్రు. మరి ఈయన భరత్ రెడ్డి మరి కుటుంబానికి ఇప్పుడు ఏ విధంగా అండగా ఉంటాడు? ఈ పని చేసేటువంటి వ్యక్తినేమో ఈ విధంగా దారుణంగా హింసించి ఇప్పుడు ఆయన వారం రోజుల నుంచి ట్రీట్మెంట్ పొందుకుంటా ఇంట్లోనే ఉంటున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. సో కాబట్టి కొడంగల్ నియోజకవర్గం ఇది ముఖ్యమంత్రి గారి సొంత ఇలాకా. సో కొడంగల్ నియోజకవర్గంలోనే పోలీసుల దాష్టికాలు ఈ విధంగా ఉంటే ప్రజలారా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంది? ఇక మనం ఆ మధ్యలో చూసినాం, వరంగల్ దగ్గర మన పరకాల దగ్గర జై తెలంగాణ అన్నందుకు ఒక యువకునైతే నానా బాధుడు మామూలు గొట్టలేవాలని చిత్రహింసలు పెట్టిరు. ఈయననేమో వీళ్ళ కులదైవమైనటువంటి సేవలాల్ మహారాజు జయంతి వేడుకల సందర్భంగా వాళ్ళు ఏదో అందరికి లేని రిస్ట్రిక్షన్ మాకే ఎందుకు సార్, మేము కాసేపు మేము మా దేవుడి కోసం మేము ఇది చేసుకుంటామని చెప్తే ఆ రోజు ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగినటువంటి దాన్ని పగబెట్టుకొని దాన్ని అందరినీ 3 పిలిచి గొడ్లను కొట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. సో ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పోలీసుల దాష్టికాలని ఇప్పటికైనా పాలకులు ఆలోచించాలి. ఒకసారి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ కుటుంబాన్ని కూడా ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది. ఎందుకంటే ఇది ఆయన సొంత నియోజకవర్గం కాబట్టి ఇక్కడ ఈ బిడ్డలు బాధపడితే మరి మన రాష్ట్రం అంతా ప్రజాపాలన అని చెప్పేసి ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి మనం తిరుగుతూ ఉన్నాం. మరి ఇదైతే కాదుగా ఇందిరమ్మ రాజ్యం అంటే, ఇట్లా కొట్టడం అయితే కాదుగా ఇందిరమ్మ రాజ్యం అంటే. ఎప్పటివరకు ఎటువంటిది లేదు. మరి ఎప్పుడు ఇట్లాంటిది లేదు. మరి ఇప్పుడే ఎందుకు అయింది? మరి ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అనేటువంటిది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కుటుంబానికి అండగా నిలబడాల్సినటువంటి అవసరం కూడా నిలబడాలి. మొత్తం నిలబడే పని చేయాలి. రైట్. ఏదో డీజే అని కూడా ఇబ్బంది పెడతానో ఈ విధంగా కూడా వాళ్ళని ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. న్యూస్ లైన్ తరఫున 100% ఈ కుటుంబం పక్షాన మనం నిలబడతాం. ఒకవేళ ఇన్ కేసు ఇప్పుడు డిఎస్పీ గారు మనతో మాట్లాడుతూ మేము తప్పకుండా న్యాయం చేస్తామండి అని మాట్లాడారు. ఫస్ట్ వారి మాటకు మనం విలువియాలి. సో కాబట్టి మనం కొన్ని రోజులు, ఒక వారం రోజులు చూద్దాం. ఒకవేళ ఇన్ కేసు కనుక వారంలో ఎలాంటి చర్యలు లేకపోయి ఉంటే 100% మళ్ళీ ఇదే ఊరికి నేను రావడం జరుగుతుంది. 100% వీళ్ళ పరిస్థితులను మళ్ళీ మనం ప్రజలకు చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.